వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. బెల్లీ ఫ్యాట్ చాలా మందిలో అంటే పొట్ట ముందుకు రావడం, ఇక్కడ వచ్చేసి కొవ్వు పెరిగిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ బారిన పడిన వాళ్ళు మంచి యోగాసనాలు ఉన్నాయి. యోగాసనాలు చేయడం వల్ల ఈ బెల్లీ ఫ్యాట్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. చాలా అంటే వాళ్ళ షేప్ కూడా కరెక్ట్గా ఉంటుంది అంటున్నారు యోగా అండ్ న్యాచురల్ డాక్టర్ సింధూర గారు. అసలు ఈ బెల్లీ ఫ్యాట్ మనం రిడక్ట్ చేసుకోవడానికి ఎలాంటి యోగాసనాలు ఉన్నాయి, ఈ ప్రాబ్లం రావడానికి గల రీజన్స్ ఏంటి, ఇవన్నీ సింధూర గారి ద్వారా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, చాలామంది బెల్లీ ఫ్యాట్ అంటే ఎక్కువగా కొవ్వు పెరిగిపోయి పొట్ట ముందరికి రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ ఫ్యాట్ ప్రాబ్లం రావడానికి, ఈ బెల్లీ ఫ్యాట్ ప్రాబ్లం రావడానికి గల కారణాలు ఏమంటారు? ఈ ప్రాబ్లం ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి? సో నార్మల్గా మనకి యాక్చువల్గా బాడీ టైప్స్ చూసుకుంటే లివర్ బాడీ టైప్స్ అంటామండి. సో ఎస్పెషల్గా వీటి బెల్లీ వాళ్ళకే ఉండేవాళ్ళు. ఓకే, కంప్లీట్గా జారినట్టు ఉంటుంది అనమాట వాళ్ళ పొట్ట. సో ఎక్కువ కొవ్వు పెరిగిపోయి. సో ఇది ఎందుకు అంటే ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ తినడం కానీ, లేకపోతే ఫ్రైడ్ జంక్ ఫుడ్ ఇవన్నీ తినడం వల్ల. అండ్ ఇంకా కొంతమందికి ఏంటంటే ఆల్కహాల్ టైప్ వాళ్ళకి. అండ్ ఇంకా నార్మల్గా ఉమెన్స్లో చూసుకుంటే కొంచెం హార్మోనల్ చేంజెస్ కానీ, లేకపోతే పోస్ట్ నాటల్ తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత రావడం వల్ల కొంచెం వాళ్ళకి ఏంటంటే అబ్డామిన్ సెపరేషన్ అనేది ఉంటుంది అనమాట. సో దానివల్ల కూడా ఏంటంటే వాళ్ళకి ఆ బెల్లీ దగ్గరనే ఎక్కువ ఆ ఫ్యాట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో దీనికి కూడా ఏంటంటే మనకి కంప్లీట్గా కొన్ని ఆసనాస్ ఉన్నాయండి రెగ్యులర్గా చేయడం వల్ల. ఓకే, సో మేబీ ఒక 1 వీక్ చేసి వదిలేయడం కాకుండా రెగ్యులర్గా చేస్తే ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా దీని నుంచి బయటపడవచ్చు అనమాట. సో ఆ ఆసనాస్ ఏంటో మనం చూద్దాం. ఓకే మ్యామ్, స్టార్ట్ చేద్దాం. ఎస్, ఓకే. ఫస్ట్ అండి కంప్లీట్గా స్ట్రైట్గా కూర్చొని, ఓకే, అండ్ దండాసన్. దేని నుంచి అయినా సరే అండి, ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది దండాసన్. స్పైన్ స్ట్రైట్గా పెట్టేసేయండి. ఓకే, అండ్ సపోర్ట్ కావాలి అనుకుంటే మీరు హ్యాండ్స్ వెనక్కి పెట్టేసుకోవచ్చు. ఓకే మ్యామ్. సో దట్ మీ బాడీ ఏంటంటే కంప్లీట్గా 90 degrees షేప్లో ఉండాలి. ఓకే మ్యామ్. కొంచెం ముందుకి. ఓకే, సో లెగ్స్ కంప్లీట్గా రిలాక్స్ చేసేసేయండి. ఓకే, కొంచెం వార్మప్ లాగా అంతే. ఓకే మ్యామ్. ఫస్ట్ స్టార్టింగ్ మనం వార్మప్ తో స్టార్ట్ చేసుకోవాలండి. అవునండి, బికాస్ ఎందుకంటే ఎనర్జీ అనేది జాయింట్స్ లో బ్లాక్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు షేక్ చేసినప్పుడు ఏంటంటే ఆ జాయింట్స్ అన్ని ఫ్రీ అవుతూ ఉంటాయి. సో ఎనర్జీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎట్లా ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో మనకి టెన్షన్ ఉంటారు కదా, సో మజిల్ టెన్షన్ అనేది, ఆ స్ట్రెస్ అనేది కంప్లీట్ గా రిలీజ్ అవుతా ఉంటుంది. సో మెయిన్ వార్మప్ వచ్చేసి దానికి అన్నమాట. ఓకే, సో కంప్లీట్ గా ఫ్రీ అయిపోతూ ఉంటుంది కదా. సో నెక్స్ట్ మెల్లిగా మీ రైట్ లెగ్ వచ్చేసి ఫోల్డ్ చేసేయండి. ఓకే మ్యామ్. ఎంతవరకు ఫోల్డ్ చేయగలుగుతారో అంతవరకు ఫోల్డ్ చేయండి. ఓకే మ్యామ్. బికాస్ ఎందుకంటే చాలా మంది చేయలేరు కాబట్టి వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ అనేది స్టార్టింగ్లో తక్కువ కాబట్టి. సో నార్మల్గా ఇక్కడ వరకు రావచ్చు, లేదంటే ఇక్కడ వరకు రావచ్చు. ఓకే, స్టే హియర్ అండ్ స్పైన్ స్ట్రైట్ ఉండండి. ఓకే మ్యామ్. సో బికాస్ ఎందుకంటే యోగా అనేది ఏంటంటే స్పైన్ స్ట్రైట్ చేయడం. ఓకే మ్యామ్. స్ట్రైట్గా చూడండి. అండ్ ఇలా ఎంతసేపు చేయాలంటారు మేడం ఈ ఆసనం? నేను ఒక 10 కౌంట్ చేస్తున్నాను ఇప్పటి వరకు అయితే. సో నార్మల్గా ఒక 1 minute వరకు హోల్డ్ చేయాలండి ఈచ్ లెగ్. ఓకే, అండ్ స్టే దేర్. 1, మీ ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్ మీద ఫోకస్ చేస్తూ ఉండండి. ఓకే మ్యామ్. 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. మెల్లిగా. ఓకే, రిలీజ్ చేయండి. నార్మల్గా ఏంటంటే బాగా బెల్లీ ఉన్న వాళ్ళకి ఇది చాలా ప్రెషర్ పెడుతూ ఉంటుంది. సో కొంచెం పెయిన్ లాగా అనిపించా ఉంటుంది, అది కామన్ అనమాట. ఓకే, సో వెంటనే ఏంటంటే అగైన్ షేక్ చేస్తూ ఉండాలి, రిలీజ్ చేస్తూ ఉండాలి. అంటే ప్రెజెంట్ ఏంటంటే మళ్ళీ ఎక్సర్సైజ్ అన్నమాట అంతే. బికాస్ ఎందుకంటే ఫోల్డ్ చేసినప్పుడు కొంచెం 10 కౌంట్ కానీ 1 minute హోల్డ్ చేసినప్పుడు కొంచెం పట్టినట్టుగా తెలుస్తూ ఉంటుంది చేంజ్ అని. ఓకే, ఇమీడియట్గా ఏంటంటే రిలీజ్ చేయడం. ఓకే, ఓకే, సో మెల్లిగా అదర్ లెగ్ అగైన్ జస్ట్ ఓన్లీ 5 count వరకు చేస్తున్నాను. ఓకే మ్యామ్. మనకి వీలైతే ఎంతవరకు అయితే అంతవరకు స్ట్రెచ్ చేసుకోవాలి. నార్మల్గా జనరల్గా ఏంటంటే 1 minute సేమ్. మన పొట్ట ఏంటంటే మన బెల్లీ ఫ్యాట్ పైన ఎక్కువ ప్రెషర్ పడుతుంది అంతే అండి. ఓకే, స్ట్రైట్గా చూడండి. ఓకే మ్యామ్. 5 count. అగైన్ ఇన్హేల్ అండ్ ఎగ్జేల్. సో వాటి మీద ఫోకస్ చేయండి. 1. సో మీ అదర్ లెగ్. ఓకే, సో స్ట్రైట్గా. ఓకే మ్యామ్. లేదంటే టోస్ మీ వైపుకి స్ట్రెచ్ చేస్తే చేసేసేయండి. ఓకే మ్యామ్. 2, 3, 4, 5. రిలాక్స్ మెల్లిగా. సో ఆసన హోల్డింగ్ చేసేది ఎంత ముఖ్యమో రిలీజ్ చేయడం కూడా అంతే ముఖ్యం అన్నమాట. ఓకే, సో చేసేసి వెంటనే రిలీజ్ చేస్తాం కదా, అట్లా చేయకుండా సో మెల్లిగా అనమాట. మీరు 5 count కాకపోతే 2 count చేసినా పర్లేదు, కానీ మీ రిలీజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. 1 minute మేడం, 1 minuteకి అంటే ఎన్నిసార్లు మనం అంటే ఆగుతూ చేసుకోవచ్చు అండి? ఆగుతూ చేసుకోవచ్చు, పర్లేదు. లేదు మీరు 1 minute హోల్డ్ చేయగలము అనుకుంటే హోల్డ్ చేయండి, లేదంటే మధ్య మధ్యలో రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ చేస్తూ ఉంటాం. లేదంటే ఇదే ఒక సెట్
1 మినిట్ ఒక సెట్ అనుకోండి, ఒక 5 సెట్స్ కానీ అట్లా చేసేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఆసన నౌకాసన వేరియేషన్స్ అండి. మనం చాలాసార్లు నౌకాసన వేరియేషన్స్ కూర్చొని చేసాం. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఏంటంటే లై డౌన్ పొజిషన్ అనమాట, సుపాయ్. ఓకే, సో మెల్లిగా మీ ఫోర్ ఆర్మ్ కంప్లీట్గా ప్లేస్ చేయాలి. ఓకే మ్యామ్. ఎల్బో డౌన్, మెల్లిగా రిలాక్స్. ఓకే మ్యామ్, రిలాక్స్. ఇన్హేల్ అండ్ ఎక్సెల్. మీ బ్రీతింగ్ నార్మల్గా అయ్యాక ఓకే మ్యామ్, రైట్ లెగ్ కంప్లీట్గా లేపండి. ఓకే, ఇంతవరకు మీ లెఫ్ట్ ఫుట్ ఎంత ఉందో దానిపైన అంతే. ఓకే మ్యామ్. ఓకే, సో నా మీ లెఫ్ట్ లెగ్. నా పొట్ట మీద అయితే ప్రెజర్ బాగా పడుతుంది మేడం. ఓకే, నేను జస్ట్ 5 కౌంట్ మార్క్ మాత్రమే చేస్తాను. కీప్ బ్రీతింగ్. 1 2 3 4 and 5. మెల్లిగా. మేడం ఇది ఇలా మనం రోజుకి ఎన్నిసార్లు చేసుకోవాలంటారు? ఇది ఇప్పుడు మనం ఒక సెట్ అనుకోండి. ఓకే, సో 10 సెట్ వరకు చేసేసేయండి. ఈ రోజు 10 సెట్, లేకపోతే ఈ వీక్ అంతా 10 సెట్, తర్వాత ఒక 15 సెట్, అట్లా మెల్లిగా. ఎంత టైం చేయాలంటారు ఒకసారి మనం ఈ ఆసనం? ఇప్పుడు స్టార్టింగ్ ఇనిషియల్ గా మనం చేస్తున్నాం కాబట్టి మీకే తెలుస్తుంది. నా పొట్ట మీద చాలా ప్రెజర్ పడుతుంది, అట్ ద సేమ్ టైం నేను ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను. అదే, సో అందుకోసం అని చెప్పేసి ఓన్లీ 5 కౌంట్ తో స్టార్ట్ చేసేయండి. ఓకే, లేదు రేపు నేను 10 కౌంట్ వరకు చేయగలను అనుకుంటే చేసేయచ్చు. సో మెల్లిగా మన బాడీకి ఏంటంటే అలవాటు చేయడం అంతే. సో సడన్ గా ఒకరు చెప్పారు కదా అని 1 మినిట్ హోల్డ్ చేయడం కాకుండా, సో మెల్లిగా మన బాడీని అర్థం చేసుకొని, సో ట్రై టు లిసన్ టు యువర్ బాడీ అనమాట. ఓకే, అండ్ దెన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో మార్నింగ్ ఒకవేళ చాలా ఎక్కువ హెవీగా చేస్తారు, ఒక 5 సెట్స్ చేస్తారు, ఈవినింగ్ అట్లీస్ట్ 2 సెట్స్ అయినా చేసేయండి ఆపకుండా. ఓకే, అండ్ నౌ ద నెక్స్ట్ ఆసన్. ఓకే, సో మెల్లిగా జస్ట్ లై డౌన్. నేను మీతోనే చెప్పిస్తానండి, ఇది కూడా సేమ్ వేరియేషన్. లై డౌన్ కంప్లీట్గా, బ్యాక్ కూడా బెడ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఆసన మెల్లిగా రైట్ లెగ్ కొంచెం లిఫ్ట్ చేయండి. ఓకే మ్యామ్, అంతే. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ కొంచెం కిందకి. ఓకే, చాలా ఎక్కువ ప్రెషర్ పడుతుంది మేడం. యా, మీ హెడ్ కొంచెం లిఫ్ట్ లేపుతున్నారు, కొంచెం రిలాక్స్ అవ్వండి. కావాలనుకుంటే మీకు నెక్ సపోర్ట్ కూడా పెట్టేసుకోవచ్చు. ఓకే మ్యామ్, అండ్ ఎస్ అట్లే ఉండండి. 1 2 3 4 and 5. మెల్లిగా డ్రాప్ చేయండి. ఓకే, చాలా ఎక్కువ ప్రెషర్ పడుతుంది మేడం ఈ ఆసనంలో. ఎగ్జాక్ట్ అండి, ఈ కంప్లీట్గా ఏంటంటే అబ్డామిన్కి అనమాట, అబ్డామినల్ ఫ్యాట్ కోసమే. సో నార్మల్గా ఏంటంటే మీరు సపరేట్ వెయిట్ ఏది హోల్డ్ చేయకుండా, అంటే వెయిట్ లిఫ్టింగ్ అని చేస్తూ ఉంటాం కదా, అదేం చేయకుండా మీ బాడీ వెయిట్ని మీరు మోస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే యూజ్ అనేది ఇంకెక్కువ ఉంటా ఉంటుంది అనమాట. సో ఇది కూడా సేమ్. ఈ రోజు నార్మల్గా ఒక 5 కౌంట్, ఒక 1 సెట్ లాగా చేశారు కదా, సో మళ్ళీ బ్రేక్ ఇవ్వండి, ఒక గ్యాప్ ఇచ్చేసి శవాసనలో ఒక 5 మినిట్స్ పడుకొని మళ్ళీ చేయండి ఒక కౌంట్. అట్లా ఏంటంటే ఒక 5 సెట్స్, ఇప్పుడు ఈవినింగ్ ఒక 2 సెట్స్ అయినా ఆపకుండా అనమాట. లేదు అంటే మార్నింగ్ 5 సెట్స్, ఈవినింగ్ 5 సెట్స్ అట్లా చేస్తే ఏంటంటే ఇమ్మీడియట్గా మీకు తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఆ వెయిట్ లాస్ అనేది, లేకపోతే ఇంచెస్ అని చెప్తూ ఉంటాం మనం యాక్చువల్గా. ఓకే, సో వేస్ట్ అనేది ఇంచెస్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ దీని తర్వాత ఏంటంటే ఇమ్మీడియట్గా శవాసనలో కంపల్సరీ పడుకోవాలండి. ఎందుకంటే ఇంత ప్రెషర్ పడినాక ఏంటంటే బాడీకి స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో బాడీ స్ట్రెస్ వెళ్ళిపోవడానికి ఒక 5 మినిట్స్ దాంట్లో పడుకోవడం అనమాట. ఓకే, లాస్ట్ ఆసన అండి, తిర్యక్ భుజంగాసన్. ఓకే, సో నార్మల్గా మనం భుజంగాసన్ ఇందాక చేసిందే. ఓకే, సో దీంట్లో కొంచెం వేరియేషన్. మెల్లిగా కమ్ టు టేబుల్. ఓకే మ్యామ్. ఓకే, మీరు కావాలంటే బ్లాక్స్ యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో బాడీ వెయిట్ కంప్లీట్గా షిఫ్ట్ చేయండి అండ్ షోల్డర్స్ కొంచెం స్ట్రైట్, మీ లెగ్స్ కొంచెం వైడ్ చేయండి. ఓకే మ్యామ్. ఓకే, సో ఇప్పుడు కంప్లీట్గా అండ్ రైట్ సైడ్కి టర్న్ అయ్యి మీ రైట్ హీల్ కనిపించాలి మీకు. ఓకే మ్యామ్. ఓకే, ట్విస్టింగ్. ఓకే, మెల్లిగా లెఫ్ట్ సైడ్. ఓకే, ఇలా ఎన్నిసార్లు చేయాలంటారు మేడం? సో ఇలా నార్మల్గా ఏంటంటే యూ కెన్ డూ అప్ టు ఒక 5 మినిట్స్ కానీ, లేకపోతే 2 మినిట్స్ అనమాట. మాక్సిమం వచ్చేసి ఒక 2 మినిట్స్ చేయొచ్చు. లేదంటే కౌంట్ చేయండి. చాలా ఇబ్బంది, సో అందుకని ఒక 5 కౌంట్ మాత్రమే చేసేయండి స్టార్ట్. ఓకే, 1 రైట్ అండ్ లెఫ్ట్ వచ్చేసి ఒకటేలాగా కౌంట్ అనమాట. 2 రిలాక్స్, మెల్లిగా రిలాక్స్ అయిపోండి. ఓకే, అండ్ ఇమ్మీడియట్గా సో బాలాసన్లో రిలాక్స్ అవ్వచ్చండి. అండ్ ఫోర్ హెడ్ డౌన్ అండ్ రిలాక్స్.
ఓకే, ఒక 2 minutes అట్లా రిలాక్స్ అయిపోయి మళ్ళీ కంటిన్యూ చేయాలనుకునే వాళ్ళు కంటిన్యూ చేసేయచ్చు మెల్లిగా. ఓకే, కంఫర్టబుల్ పొజిషన్కి వచ్చేసేయండి. సో ఇవి మెయిన్ ఆసనాస్ అండి బెల్లీ ఫ్యాట్కి. ఇంకా తర్వాత చేయాలనుకున్న వాళ్ళు చేసేసుకోవచ్చు. ఇనిషియల్గా స్టార్టింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇవి చాలా బాగా యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనం యాక్చువల్లీ చేసిన దాంట్లో ఏంటంటే కంప్లీట్గా పడుకొని చేసినప్పుడు ఇది, సో భుజంగాసనంలో సైడ్స్ అనమాట. ఓకే, సో టోటల్గా అబ్డామిన్కి అయితే వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. మేడం తిరియక్ భుజంగాసనం అయితే చాలా బాగా ఉంది. అంటే బెల్లీ ఫ్యాట్కి నాకు ఎక్కువ ప్రెషర్ పడిందంటే ఈ తిరియక్ భుజంగాసనం మనం చేసేటప్పుడు నాకు ఎక్కువగా బెల్లీ పైన నాకు ఎక్కువగా ప్రెషర్ పడింది. సో మన వాళ్ళు కంపల్సరీ చేస్తారు. వాళ్ళు కూడా బెల్లీ ఫ్యాట్ని రిడక్ట్ చేసుకుంటారని చెప్పి ఆశిద్దాం మేడం. షూర్ అండి. చాలా అంటే ఇప్పుడు ఈరోజు మనం చేసిన బెల్లీ ఫ్యాట్కి మనం అయితే ఏమైతే ఆసనాలు చేస్తామో అవన్నీ చాలా చాలా బాగున్నాయి మేడం. కంపల్సరీ మన ప్రేక్షకులు చేస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.